ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 40వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా కోసం నేను ఓర్పుతో ఎదురు చూశాను. ఆయన నా వైపు వంగి నా మొర ఆలకించాడు. వినాశకరమైన గుంటలో నుంచి నన్ను పైకి లాగాడు. బంకమట్టితో నిండి ఉన్న దొంగ ఊబిలో నుంచి తీసి నా పాదాలను బండ మీద నిలబెట్టాడు. నా అడుగులు సుస్థిరం చేశాడు. ఆయన నా నోట కొత్త పాటను ఉంచాడు. అది మన దేవునికి స్తుతి పాట. అనేకులు ఇది చూసి భయభక్తులు కలిగి యెహోవా మీద నమ్మకం ఉంచుతారు. గర్విష్ఠులను, నమ్మకూడని దానికోసం మార్గం విడిచిన వాళ్ళను అనుసరించకుండా యెహోవానే నమ్ముకున్నవారు ధన్యజీవులు. యెహోవా నా దేవా, మా పట్ల నీవు చేసిన అద్భుతాలు, మా విషయంలో నీకున్న భావాలు అనేకం. వాటిని వివరించి చెప్దామనుకుంటే వాటిని లెక్కించటం నా తరం కాదు. నీవు సాటిలేని వాడవు. బలిని కానీ యజ్ఞాన్ని కానీ నీవు కోరలేదు. నేను నీ మాట వినేలా చేశావు. హోమాలను, నైవేద్యాలను నీవు కోరలేదు. అప్పుడు నేను ఇలా చెప్పాను, ఇదిగో నేను వచ్చాను. గ్రంథం చుట్టలో నన్ను గురించి రాసి ఉంది. నా దేవా, నీ సంకల్పం సాధించటమే నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉంది. నేను మహాసమావేశంలో న్యాయాన్ని గురించిన శుభవార్త ప్రకటించాను. ఇక నా పెదవులు మూసుకోను. యెహోవా, ఇది నీకు తెలుసు. నా హృదయంలో ఉన్న నీ న్యాయాన్ని నేనేమీ దాచలేదు. నీ విశ్వసనీయతను, నీ విముక్తిని నేను వెల్లడి చేశాను. నీ అనుగ్రహాన్ని, నీ సత్యాన్ని మహాసమావేశంలో దాచుకోకుండా బయలుపరిచాను. యెహోవా, నీ వాత్సల్యం నాకు కాకుండా చేయవు. నీ అనుగ్రహము, నీ సత్యము ఎడతెగకుండా నన్ను కాపాడతాయి. లెక్కపెట్టలేనన్ని ఆపదలు నన్ను ఆవరించి ఉన్నాయి. నా అపరాధాలు నన్ను అందుకున్నాయి. నేనేమీ చూడలేకపోతున్నాను. నా అపరాధాలు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ. నా గుండె జారిపోయింది. యెహోవా, దయచూసి నన్ను విడిపించు. యెహోవా, త్వరగా వచ్చి నాకు సహాయం చెయ్యి. నా ప్రాణం తీయాలని వెదికే వాళ్ళంతా ఆశాభంగానికి, సిగ్గుకు గురి అవుతారుగాక. నా దురవస్థను చూద్దామనుకునే వాళ్ళంతా అవమానంతో వెనక్కు పడతారుగాక. నన్ను చూసి ఆహాహా అని గేలి చేసేవాళ్ళు ఆశాభంగం పొంది మ్రాన్పడిపోతారుగాక. నిన్ను వెదికే వాళ్ళంతా నీ మూలంగా ఆనందభరితులై సంతోషిస్తారుగాక. నీవిచ్చే విముక్తి ఎవరికి ప్రియమైనదో వారంతా యెహోవా కీర్తి అధికం కావాలి అని ఎప్పుడూ అంటారుగాక. నేను దీనదశలో ఉన్నాను, అక్కరలో ఉన్నాను. అయితే ప్రభువు నా విషయం ఆలోచిస్తాడు. నీవే నా సహాయం, నా విముక్తి దాతవు. నా దేవా, ఆలస్యం చేయకు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.